వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు. పహల్గాంలో జరిగిన దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ శాసనసభ్యులు గుచ్చుల రామకృష్ణారెడ్డి నిరసన తెలిపారు. తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టవద్దు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్. పాకిస్తాన్లో ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాల ఫోటోలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎలిగేడు మండలంలోని శివపల్లి నుండి నర్సయ్యపల్లి ఎస్సీ కాలనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం 2,40,00,000 రూపాయలతో స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు నిర్మించడం ద్వారా గ్రామాల అభివృద్ధి చెందుతాయని, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు చెడిపోకుండా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ట్రాక్టర్ల ద్వారా కేజీ వీల్స్ను రోడ్లపై నడపవద్దని, ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. సార్ ఒక్క నిమిషం అండి. ఈ నుంచి 3 బార్ల దాకా డీటెయిల్స్ $2,40,00,000. అంటే వట్టి అంటే లేదు, నాకు తెలివని తోవాలా మనం బిర్యానీ అయింది. పిఆర్ రోడ్ల నుండి శివపల్లి గ్రామం నుండి నరసాపల్లి మెయిన్ రోడ్ వరకు, రాజీవ్ రాజా వరకు 2,40,00,000తోని శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించి ఈరోజు ఆ పనులను కూడా మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఎండాకాలంలో మరి ఇప్పుడైతేనే పొలాలు కోసి ఉన్నాయి కాబట్టి, మరి గతంలో కూడా ఈ 3 బార్ల నుండి, అంటే భూలక్ష్మి నుండి 3 బార్ల నుండి మరి చెరువు వరకు, చెరువు నుండి నరసాయపల్లి వరకు ఇది గొలుసు తోవ. అంటే గతంలో కూడా ఇది రెవెన్యూ రికార్డులలో కూడా ఇది ఉన్నటువంటి తోవ. గొలుసు తోవ అంటే దాదాపు 33 ఫీట్ల మరి వెడల్పుతో ఉన్నటువంటి రహదారి ఇది. మరి దీంతో పాటు మనం సుల్తాన్పూర్ నుండి అట్నుంచి వచ్చే భూలక్ష్మి వరకు అది కూడా పాత తోవ. మరి గతంలో సుల్తాన్పూర్లో చదువుకున్నప్పుడు కానీ, ఈ శివపల్లి గ్రామస్తులు ఇటు గర్రెపల్లి చదువుకున్నప్పుడు కానీ, ఇవి 2 తోవలను మరి అప్పుడు ఇక్కడి ఇన్ని రోజులు ఆగడం జరిగింది. మరి దాన్ని కూడా ఈ సమ్మర్లోనే ఈ వారం 10 రోజులలో ఇది 3-4 రోజులలో ఇది పనులు స్టార్ట్ అవుతాయి. దాన్ని కూడా రాబోయే వారం 10 రోజుల్లో స్టార్ట్ చేసి, ఈ మెయిన్ ఏంటంటే సమ్మర్లో ఫార్మేషన్ కంప్లీట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ వర్షాకాలంలో వెట్ మిక్స్ చేసుకొని బీటీ రోడ్ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకటి ఏంటంటే మీ ద్వారా రైతులకు కానీ, రైతు సోదరులకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎలాంటి పరిస్థితులలో కూడా కేజీ వీల్స్ పెట్టుకొని రోడ్ల మీదకి రావద్దనేది నా విజ్ఞప్తి. దానికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అన్ని మండల కేంద్రాల మరి ట్రాక్టర్ యజమాని వాళ్ళ అసోసియేషన్ ఉంది ప్రతి మండలంలో, వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి చర్చించి, ఎందుకంటే వాళ్ళ కోట్ల రూపాయలతోని మన రోడ్లు ఎత్తా ఉన్నాం. ఆ వేసేటువంటి కోట్ల రూపాయలతో వేసేటువంటి రోడ్లు మరి కేవలం 1,000 రూపాయలు పెడితే నట్టు ఫీడ్ చేసుకుని పోతే
రోడ్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇది అందరూ బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం వేసుకునేటువంటి రోడ్లు ఒకసారి రోడ్ అయితే కనీసం ఒక 5-6 సంవత్సరాలన్నా చెక్కు చేరకుండా ఉండాలి. ఇలా కేజీవిల్స్ నడిచే వారికి ఏమవుతుందంటే మనం కేజీవిల్స్ నడవంగా అక్కడిక్కడ గీతలు పడతాయి. ఆ గీతలలో వర్షం పడి ఆ నీళ్ళు నిలవగానే అది మెల్లమెల్లగా బీటీ డాంబర్ లేసులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి రైతు సోదరులందరూ, నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా సహకరించాలని చెప్పి మరి సిటీ కేబుల్ ద్వారా, మైత్రి టీవీ ద్వారా, అదేవిధంగా ఇతరత్ర ఛానల్ ద్వారా, ప్రెస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కర్నూలు సర్వజన వైద్యశాల వైద్యులు, మెడికల్ కళాశాల వైద్యులు క్యాంటీన్ను ఖాళీ చేయాలన్న ఆదేశాలు నాకు ప్రవర్తించవని ప్రముఖ వైద్యులు క్యాంటీన్ నిర్వాహకులు వరప్రసాద్ తేల్చి చెప్పారు. వైద్యుల సంఘం నాయకులు బ్రహ్మాజీ, సోమప్పలు, ఇతర వైద్యులు కలిసి మరో 24 గంటల్లో క్యాంటీన్ ఖాళీ చేయాలని, లీజ్ టైం అయిపోయిందని క్యాంటీన్ ఇబ్బందికి నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ తేల్చి చెప్పడంతో నిర్వాహకులు వరప్రసాద్ ఘాటుగా స్పందిస్తూ ఏపీ జీడీఏ అసోసియేషన్ లేదని, డబ్బుల కోసం గ్రూపులుగా తయారయ్యాని, మితిమీరితే లా అండ్ ఆర్డర్తో సమాధానం చెప్తానని క్యాంటీన్ నిర్వాహకులు వరప్రసాద్ సమాధానం ఇచ్చారు. అయితే మరో 24 గంటల్లో క్యాంటీన్ ఖాళీ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. అది లెక్క చేయకుండా కాల్ చేయాలా, మేము కాల్ చేపిస్తాం అంటున్నారు. అది కాల్ చేసిన ఏం చేస్తారు వాళ్ళు? ఎవరో ఒక రన్ చేయాల్సింది కదా. అసోసియేషన్, మాది గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ని చెప్పేసి ఒక ఫామ్ ప్రింట్అవుట్ చేసి దీంట్లో డబ్బులు వసూలు చేస్తారు. దాదాపుగా దీంట్లో ఒక 10 lakhs పైన వసూలు చేసి ఉంటారు. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క అసోసియేషన్ అని చెప్పేసి అట్లా అంటున్నారు అనమాట. యాక్చువల్గా డిఎంఈ అసలు అసోసియేషన్లో లేవు, రికగ్నైజ్డ్ స్పెషల్ ఎక్సలెన్స్ పెట్టుకోవాలి అని చెప్పారు. డిఎంఈ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇవి డిఎంఈ ఆర్డర్స్, స్పెషల్ ఎలక్షన్స్ పెట్టుకోవాలి. ఇంకా రికగ్నైజ్డ్ బాడీ లేదు అని వాడాలి. రెండోది, వీళ్ళందరూ అసోసియేషన్ అని చెప్పేసి డబ్బులు తినడానికి కోసమే, అంటే వీళ్ళందరూ వీళ్ళే ఓన్గా నేనే ప్రెసిడెంట్, నేనే సెక్రటరీ ఎవరు ఎలక్ట్ చేసుకోలేదు, బ్రహ్మాజీతో సహా. ఇక్కడ ఒక మంచి డాక్టర్స్కి సరిపోయిన ఒక క్యాంటీన్ ఉండాలి అని చెప్పి నేను ఆ పాత క్యాంటీన్ అన్ని క్లీన్ చేయించేసి ఇక్కడ కట్టించాను. ఎప్పుడు నేను అది కట్టించడం కోసమే అసోసియేషన్ పెట్టుకుని నేను ట్రెజరర్గా ఉండి విజయశంకర్ను సెక్రటరీగా పెట్టి దీనికోసమే కట్టించిన ఒక క్యాంటీన్ ఉండాలి డాక్టర్స్కి అని చెప్పి నేను స్థలం లీజ్కి తీసుకొని ఫస్ట్ ఏం చేస్తాను, నోటీస్లో ప్రకటించాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ కట్టించేసి బిల్డింగ్ రన్ చేస్తే బాగుంటుంది. ఎవరు రాలేదు. లాస్ట్కు నేను తీసుకుని దీన్ని ఈ బిల్డింగ్ కట్టించేసి లీజ్కు, అంటే స్థలమే తీసుకు బిల్డింగ్ కాదు అది తీసుకున్నాం, కట్టించాం. ఇప్పుడు వీళ్ళ అసోసియేషన్ కాదు, వీళ్ళు అడగడానికి అధికారం లేదు. రెండోది ఏంటంటే వీళ్ళు దేనికోసం అడుగుతున్నారు, ఒక క్యాంటీన్, మంచి క్యాంటీన్ ఉండాలి అని అడిగితే బాగుంటుంది, లేదా దీనికి ఫుడ్ ఉంటే బాగుంటుంది అని అడుగుతుంది. వీళ్ళు అడిగిన వాళ్ళంతా నన్ను మేము రన్ చేసుకుంటాం మనిషి రామశివ నాయకు వీళ్ళంతా మనిషిని పంపించిన వాళ్ళే, మేము రన్ చేస్తామని క్యాంటీన్. ఇప్పుడు క్యాంటీన్ అనేది నేను ఇక్కడ ఇట్లా ఉంటే బాగుంటుందని నేనే ఫస్ట్ నుండి స్టార్ట్ చేసి ఇది చేశాను. కానీ దీంట్లో వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ల డబ్బు కోసం వీళ్ళు ఆశపడుతున్నారు. రెండోది, వీళ్ళు డాక్టర్స్ క్యాంటీన్ మీద ఇంట్రెస్ట్ ఇంత చూపిస్తున్నారు. వాళ్ళు చదువు మీద, స్టూడెంట్స్కి నేర్పించడం మీద ఉండాలి, కానీ క్యాంటీన్ మీద ఏం చేస్తారు? వాళ్ళు క్యాంటీన్లో పనిచేస్తారా, లేకుంటే క్యాంటీన్ మెయింటైన్ చేస్తారా? డాక్టర్లా, లేకుంటే వీళ్ళు ఏమైనా క్యాంటీన్ వర్కర్సా? కాదు కదా. క్యాంటీన్ వాళ్ళకి ఇది అసోసియేషన్, ఇది కర్నూలు మెడికల్ కాలేజ్ ఉండేది స్టూడెంట్స్కి నేర్పించడానికి. క్యాంటీన్ గురించి అసోసియేషన్ చెప్పుకొని, అసోసియేషన్ కూడా కాదు, చెప్పుకొని క్యాంటీన్ అని 24 గంటలు క్యాంటీన్ అని. వాళ్ళకి కావాల్సింది, స్టూడెంట్స్ కావాల్సింది కాఫీ, టీ, టిఫిన్లు. ఇదేమి లాభం నడవడం లేదు, లాస్ట్లోనే ఉంది. ఊరికే ఉండాలి అని పెట్టాను. దీని కలెక్షన్ చూడొచ్చు, ఈవినింగ్ అంతా ఎంత ఉంటుంది, 6 నుండి ఖర్చు ఎంత ఉంటుంది అనేసి. సో అట్లా నడుస్తుంది. అదే ఈ అసోసియేషన్ స్థలము యాక్చువల్గా ఇచ్చింది సివిల్ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఒక ఇల్లు కట్టించుకున్నారు. అవతల గుడి అవతల ఒక ఇల్లు కట్టించుకున్నారు. దాని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు?
ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక ఇల్లే కట్టించిన గ్రౌండ్లో దాని గురించి పట్టించుకోలేదు. దీనికి వీళ్ళకి ఏం ప్రాబ్లము అంటే ఇప్పుడు ఇదైతే క్యాంటీన్ రన్ చేయాలి, ఎవరో ఒకరు రన్ చేయాలి. అంతేగాని దీన్ని మూసేస్తాము తెలుస్తాము అని చెప్పడానికి వాళ్ళు అసలు రైట్ లేదు. ఎందుకంటే వాళ్ళు అసోసియేషన్ కాదు, ఇది విషయం. సో నేను ఆల్రెడీ ఈ విషయంలో వీళ్ళు ఇలా చెప్తున్నారు చెప్పి కంప్లైంట్ కూడా ఇచ్చాను శ్రీటౌన్లో ఈరోజు, అంతకుముందు కూడా ఇచ్చాను. వీళ్ళు ఇది చేసింది తర్వాత చాలా పేపర్లు కూడా ఇంతకు కూడా వచ్చింది. వీళ్ళు చాలా గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా ఫ్రాడ్స్ చేస్తున్నారు, డబ్బులు చాలా చేస్తున్నారు. యాక్చువల్గా ఇది రిట్ పిటిషన్ హైకోర్టులో ఉంది. దీంట్లో ఎవరెవరికి ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు, సూపరింటెండెంట్ ఆఫ్ ద పోలీస్ ఇన్వాల్వ్ కావద్దు, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ కూడా ఇన్వాల్వ్ కావద్దు అని హైకోర్టు నుండి ఆర్డర్. వీళ్ళు హైకోర్టు ఏంటి, మా కోర్టుకు సంబంధం లేదు, కోర్టు ఎవడు వాడేవాడు వీడేవాడు అంటున్నాడు. చెప్పాను మీరు అట్లా మాట్లాడకూడదు, ఇది కోర్టులో ఉంది, కంట్రోల్ రిపోర్ట్ చేస్తానంటే ఏమన్నా వేసుకో, నేను కోర్టుకు భయపడతాను అనుకుంటున్నా, ఆ లాయర్ డబ్బుల కోసం ఏమైనా మస్తుగా చెప్తారు, అవన్నీ కుదరదు అని చెప్పారు. ఇది క్లియర్గా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను స్వాగతిస్తున్నాను. పహల్గామ్లో సామాన్య ప్రజలపైన ఉగ్రదాడులు చేసిన దాడికి, పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపైన భారత సైన్యం చేసిన దాడిని అభినందిస్తున్నాను. ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఉంది. భారత సైన్యానికి మనమంతా అండగా నిలబడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టూరిస్టుల పైన చేసినటువంటి అటాక్ అయినా, అంతకుముందు పుల్వామాలో చేసినటువంటి అటాక్ అయినా, వీటన్నిటికీ కూడా ఒక మంచి జవాబు ఇచ్చినందుకు భారత సైన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మనం పార్టీలకు అతీతంగా దేశం యొక్క ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరం కూడా భారత సైన్యానికి అండగా నిలబడాలి, వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి, వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. అట్ ద సేమ్ టైం మొన్న టెర్రర్ అటాక్లో చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దేశమంతా మీతో ఉందని మరొకసారి చెప్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై స్పందించిన ట్రంప్, ఉద్రిక్తతలు ఇరు దేశాలు తగ్గించుకోవాలి, ఇరు దేశాల మధ్య పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, భారత్ పాక్లు దశాబ్దాలుగా గొలువలు పడుతున్నారు, రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరు కోరుకోరు, ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దు అని ట్రంప్ అన్నారు. Any questions for Steve? No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. Any questions for Steve? No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. వీకా సెక్షన్ కాలనీ వై జంక్షన్ ను ఛత్రపతి శివాజీగా నామకరణం. 2026 ఫిబ్రవరి నెలలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు చెప్పారు. కల్లూరు రేకర్ సెక్షన్ కాలనీ వై జంక్షన్ ను ఛత్రపతి శివాజీగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను ప్రజలందరూ ఆదరించాలని వారు కోరారు. అది మెయింటైన్ చూడండి అందరూ. మైసన ఎటు చూడు, మైసన
మహేష్ గౌడు ధనంజయ అన్న ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దమ్మ గారికి పుష్పగుచ్చి స్వాగతం పలుకుతున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తగ్గట్టుగా కూడా భారతదేశంలో మేమందరం ఒకటే, మేము భారతీయులం. కులమతాలు ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకుంటాం, వాళ్ళు మొక్కుకుంటాం. కానీ మేమందరం ముందర భారతీయులం. మాది భారతదేశం. మా దేశం పైన ఎవరు అన్నిటి చూసినా కూడా మేము సహించాం. అందరం కూడా ఒక సైనికుల వల్ల పోరాడతామని తెలియజేయాలి. మనం అప్పుడే కూడా మన భారత ప్రభుత్వానికి అందరం మద్దతు తెలపాలా. ఈరోజు జరుగుతున్న అభివృద్ధి అంటే గుంటు పడిపోతుంది. మనం బాగా ఆలోచన చేయాలి, దూర దృష్టితో ఆలోచన చేయాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే 4 రోజులు 4-5 రోజుల్లో జరగబోయే కార్యక్రమానికి మనందరం కూడా గట్టి మద్దతు తెలపాలని భారత ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారము. ఈరోజు వై జంక్షన్కి ఛత్రపతి శివాజీ సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది. చాలా సంతోషము. గత 5 ఏళ్ల నుంచి పోరాటం చేసినా కానీ అది గత ప్రభుత్వంలో కాలేదు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన జిల్లా మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్ టీజీ భరత్ గారు చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ సర్కిల్ చాలా పెద్దది, చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విగ్రహం ఛత్రపతి శివాజీ గారిది విగ్రహం పెట్టి అలాగే సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఎప్పటి నుంచో భావించాం. ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ వారంతా ఈ ఏరియా వాళ్ళంతా కూడా మమ్మల్ని కోరడం జరిగింది. ఆ రోజే మాట ఇచ్చాం, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే తప్పకుండా చేస్తామని చెప్పేసి ఈ రోజు ఆ మాట మేరకే ఈ సర్కిల్ కి నామకరణం చేయడం జరిగింది. ఫిబ్రవరిలో ఛత్రపతి శివాజీ గారిది జన్మదినం ఉంది. అప్పటికంతా ఏర్పాటు చేయాలనే విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. దీనికి అందరి సహాయ సహకారాలు ఉండాలి. అందరి సహకారంతో జిల్లాలోనే భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. మనమంతా హిందువులము. అందరూ మొన్న పహల్గాం దాడి కూడా చాలా హేయమైన చర్య. ఎందుకంటే దాన్ని ఎవ్వరూ ప్రోత్సహించరు. నరేంద్ర మోదీ గారు కూడా దీన్ని ఇనిషియేట్ గా తీసుకొని దీన్ని తప్పకుండా మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా ఇవి జరగకుండా చేయాలన్న ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మనం అందరం భాగస్వాములై ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కూడా నేను అందరినీ కోరుతున్నా. మనమంతా హిందువులము. హిందువుల తర్వాతనే అన్ని మతాలు వచ్చాయి. కాబట్టి మనమంతా మన దేశం కోసం, మన ప్రాంతం కోసం మనమంతా కష్టపడాలి. మనమంతా భాగస్వాములు కావాలి. మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కానీ ఇప్పుడు మన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు మరియు కర్నూలు ఎమ్మెల్యే మరియు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారి సహకారంతో, సహాయ సహకారాలతో మన నాయకులు బజరంగ దళ్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఇక్కడ మేమైతేనేమి అందరి పోరాటంతో దీన్ని శివాజీ సర్కిల్గా నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జనార్దనాచారి. నేను ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తాను. ప్రమాదాల నివారణకై రోడ్డు భద్రత కొరకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన సింగ్ రాష్ట్రకుడు అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో ద్విచక్ర వాహనదారులకు ఎస్బీఐ సహకారంతో హెల్మెట్లను పంపిణీ చేశారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల ద్వారా వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారని, వాటి నివారణకు హెల్మెట్ల వినియోగం తప్పనిసరి అని అన్నారు. అనంతరం రామగుండం డీసీపీ రాజ్ మాట్లాడుతూ ఆదేశం మేరకు దాతల సాయం వాహనదారులు హెల్మెట్లు పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 500 మందికి హెల్మెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఆహ్వానిస్తున్నాము. లైసెన్స్ జేబులో పెట్టు మామయ్య, లేమంతా రాజస్థాన్
ట్రాఫిక్ ఏసీపీ సార్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని సన్మానిస్తున్నాం. ట్రాఫిక్ సిఐ సార్ని ఎమ్మెల్యే గారి సందర్భంగా సన్మానిస్తున్నాం. ట్రాఫిక్ ఎస్ఐ సంతోష్ గారిని ఎమ్మెల్యే గారు సార్లతో సన్మానం చేస్తున్నారు. అందరూ సపోర్ట్ కొట్టాలి ప్లీజ్ 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 ఎంకరేజ్ ఎంకరేజ్ ఎంకరేజ్. గజేందర్ సార్ మీరు కొంచెం గారు ఎస్పీ గారు అమిత్ షా గారు ఆధ్వర్యంలో ఎన్నో ప్రోగ్రామ్స్ కొత్తగా చాలా ప్రతి ఒక్కరికి వచ్చిన బృందం వాళ్లకు ట్రాఫిక్ సిబ్బందికి మరియు మన ఆటో డ్రైవర్ అండ్ మన ప్రమాణాలు పెరిగిపోయి ప్రతి ఇంట్లో మన పిల్లలకు కూడా మోటార్ సైకిల్ కొనిచ్చారు. కానీ మోటార్ సైకిల్తో పాటు 2 హెల్మెట్లు కొట్టించాల్సిన బాధ్యత ఉన్నది. నడిపేటోడు వెనుక కూర్చున్నోనికి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. లేకపోతే నేను చెప్తా ఉన్నా, ప్రజలు తిట్టుకుంటారు కావచ్చు నా మెసేజ్ చూసి, అపోజిషన్ ఉన్నా మాట్లాడతారు కావచ్చు, శాసనసభ్యుడే ఫైన్ వేయమని చెప్పి. కానీ నేను చెప్తా ఉన్నా, మీ ప్రాణాల కంటే ఫైన్ తక్కువ కాదు, దానికి ప్రాణం కంటే విలువ దేనికి లేదు. కాబట్టి ట్రాఫిక్ వాళ్ళని నేను కోరుతున్నా, ఏసీపీ గారిని కోరుతున్నా, డీసీపీ గారిని కోరుతున్నా, హెల్మెట్ ఎవరు పెట్టుకోకపోతే వాళ్ళకు భారీ ఫైన్ వేయండి. మళ్ళీ బయట బండి తీయాలంటే ఆరున్న మిత్రులే రాత్రిపూట వస్తూ ఆగిన లారీ గుద్దుకుంటే తలకాయ పలిగి చచ్చిపోయారు. తలకాయ తలిగి హెల్మెట్ లేక చచ్చిపోయారు. హెల్మెట్లు ఉంటే ఏం కాకపోయారు. దయచేసి హెల్మెట్లు ధరించండి. సింగరేణి యజమాని అని కూడా కోరుతున్నా, ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడికి 1000 రూపాయల జీతాలు ఉన్నాయి, కొనుక్కునే అవకాశం ఉంది. కానీ కొనుక్కోలేరు కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటేనే ఏదైనా ఒక అవార్డో లేకుంటే రివార్డో లేకుంటే మనిషికో హెల్మెట్ అలా కొనియారని చెప్తాను. అది పెట్టుకోకపోతే మాస్టర్ లాగా ఏమనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను. మనకు రోడ్డుపై 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మనం వెళుతున్నప్పుడు యాక్సిడెంట్లు కాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా పోతుంటారు. ఆ విధంగా మనకు యాక్సిడెంట్లు అయ్యి ఎక్కువ మంది చనిపోవడాలు, తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోవడము, ఆ విధంగా నష్టపోతున్నారు. దీన్ని నివారించాలని, ఈ యాక్సిడెంట్లు దాన్ని తగ్గించాలని మా పోలీసు ఉన్నతాధికారుల ఉత్తర్వు ప్రకారంగా మేము ఆ యాక్సిడెంట్లను తగ్గించాలని, వాళ్ళు చనిపోతే వాళ్ళు ఏదన్నా అంగవైకల్యం అనుభవిస్తే వాళ్ళకి ఎన్ని అనర్థాలు ఉన్నాయనే దానిని ప్రజలలో అవగాహన చేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడపాలని, ఆ విధంగా చేస్తూ ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల మరణాల రేటును తగ్గించాలని మా పై అధికారుల ఉత్తర్వును పాటిస్తూ ఇది ప్రజలలోకి తెచ్చి ప్రజలలో ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించి డెత్ రేట్ తగ్గించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రోగ్రాం కండక్ట్ చేసాం. ముగిసిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ, ప్రధాని మోడీ నివాసంలో జరిగిన సమావేశం, సుమారు గంట పాటు కొనసాగిన సిసిఎస్ సమావేశం, ఆపరేషన్ సింధూర్పై ప్రధానికి వివరించిన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై చర్చ. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పీఓకే మరియు పాకిస్తాన్లో తాము ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాల ఫోటోలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ. गुलपुर कैंप कोटली, यह एलओसी से 30 किलोमीटर दूर था. लश्कर-ए तोयबा का बेस था जो रजौरी पुंछ में सक्रिय था. 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था.
बरनाला कैंप भिंबर, ये एलओसी से 9 किलोमीटर दूर है। यहाँ पर हथियार हैंडलिंग, आईईडी व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। अब्बास कैंप कोटली, यह एलओसी से 13 किलोमीटर दूर है। लश्कर तौयबा का फिदाइन यहां तैयार होता था। इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी। మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.